సోషియో ఎకానమిక్ అవుట్లుక్లో భాగంగా తెలంగాణలో అప్కమింగ్లో మీకు ఏడబ్ల్యూ అయినా కొన్ని ఎగ్జామ్స్లలో ఖచ్చితంగా అడిగేటువంటి టాపిక్ ఏదైనా ఉందంటే ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. మీకు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్ ఇట్లా కొన్ని ఉంటాయి. తెలంగాణలో ఎక్కువ ఉండవు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్కులు. అవి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ స్లైడ్లో చెప్తా. బట్ ఇంట్రడక్షన్ పార్ట్కి వచ్చేసి సోషియో ఎకనామిక్ సర్వేలో ఫారెస్ట్ ఇది, ఓకే, అడవులకు సంబంధించింది. సో మెయిన్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వన మహోత్సవం ఇది తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్. అంటే అడవులని వీటి యొక్క ఏమంటారు అటవీ శాతాన్ని పెంచడానికి. సో 33% పెంచాలని చెప్పేసి టార్గెట్. ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు మొన్న రంగారెడ్డిలో గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్లో ఈ ఇయర్ 2026 మీకు జూన్ 18 నాడు స్టార్ట్ అయింది వన మహోత్సవం ప్రారంభం. నాగలింగం అనే మొక్కను నాటిండు. ఓకే, జాగ్రత్తగా వినండి. ఓకే, ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా చెప్తున్నా. సో లాస్ట్ ఇయర్ ఇది టార్గెట్ ఉండే. బిఫోర్ 24-25లో 19 crore సీడింగ్స్. అంటే సీడ్లింగ్స్ అంటే తెలుసు కదా మీకు, మొక్కలు నాటడం. 20 crores టార్గెట్ పెట్టుకురు, 19 crores వరకు పెట్టిర్రు. లాస్ట్ ఇయర్ వచ్చేసి మీకు 18.3 టార్గెట్ ఉండే, 15.7 వరకు వచ్చింది సీడ్లింగ్స్. నెక్స్ట్ వచ్చేసి మీకు హైయెస్ట్ పర్ఫార్మర్ అంటే ఏ డిస్టిక్లో ఎక్కువ పర్ఫామ్ చేసిన అంటే వన మహోత్సవంలో బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ డాటా కామారెడ్డి, ఓకే, 123% చేసిందనమాట. అంటే చాలా పర్ఫార్మెన్స్ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి నారాయణపేట్, నెక్స్ట్ ఖమ్మం. ఓకే, ఈ మూడు కూడా టాప్. సో ఈ మూడు టాప్ పర్ఫార్మెన్స్గా ఉన్నాయి. నెక్స్ట్ వనపర్తి, వికారాబాద్, జగిత్యాల ఏమో లీస్ట్ పర్ఫార్మర్స్. ఏది వన మహోత్సవంలో భాగంగా. ఓకే, తెలంగాణలో మొత్తం మీకు టోటల్ ఫారెస్ట్ కవర్ ఏరియా అంటే తెలంగాణ మొత్తం అటవీ విస్తీర్ణం ఎంత ఉందంటే 27,688 స్క్వేర్ కిలోమీటర్, అంటే చదరపు కిలోమీటర్. గుర్తుపెట్టుకోండి, ఇది పీవైకి బిట్టు ఇంతకుముందు అడిగింది. ఓకే, నెక్స్ట్ తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ 100% ఉందనుకో, అందులో అడవుల శాతం తెలంగాణ పర్సంటేజ్ వైజ్ ఎంత ఉందంటే 24.69%గా ఉంది. అదే ఇండియాకి వచ్చేసి మీకు 23.59%గా ఉంది. ఇది లేటెస్ట్ డాటా అంటే 2026 సోషియో ఎకనామిక్ సర్వే పరంగా చెప్తున్నాను నేను. ఓకే, మీకు ప్లాంట్ స్పీసీస్, రెప్టైల్ స్పీసీస్ అవి ఉంటాయి కదా, అవి చూసినట్లయితే మీకు జస్ట్ నాలెడ్జ్ కోసం గుర్తుపెట్టుకోండి. వృక్షాలు, మొక్కలు, ప్లాంట్ స్పీసీస్ ఏదైతే ఉన్నాయో 2,939 జాతులు ఉన్నాయి. ఓకే, 365 పక్షి జాతులు అంటే బర్డ్ స్పీసీస్, 103 క్షీరదాలు అంటే మమ్మెల్. ఓకే, నెక్స్ట్ 28 రెప్టైల్స్ సరీసృప జాతులు ఉన్నాయి తెలంగాణలో. నెక్స్ట్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఉంది కదా మీకు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ 893 స్క్వేర్ కిలోమీటర్స్ కోర్ ఏరియా. నెక్స్ట్ 1123 స్క్వేర్ కిలోమీటర్స్ బఫర్ ఏరియా. నెక్స్ట్ ఇది ఎప్పుడు అడగాలి, జస్ట్ చెప్తున్నా మీకు. 7 పెద్ద పులులు ఉన్నాయి, 41 చిరుతలు ఉన్నాయి కవ్వాల్. ఓకే, కవ్వాల్ అంటే తెలుసుగా, ఆదిలాబాద్ రేంజ్. నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. నెక్స్ట్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాకి వస్తుంది. శ్రీశైలం అది అచ్చంపేట అది ఉంది అదనమాట. 2018-12లో పులులు 12 ఉండే, ఇప్పుడు 42గా అయ్యింది. ఓకే, 20 అంటే 21,166 స్క్వేర్ కిలోమీటర్స్ కోర్ ఏరియా, 445 స్క్వేర్ కిలోమీటర్స్ బఫర్ ఏరియా. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ ఇక్కడికి రండి. అత్యధిక అటవీ ప్రాంతం ఉన్న డిస్టిక్ ఏదంటే ములుగు డిస్టిక్లో 64% అటవీ ప్రాంతమే ఉంటుంది. ఇది ఫస్ట్ ర్యాంకు. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం 41.38% ఉంటుంది. జోగులాం జయశంకర్ భూపాలపల్లి 41.15. ఓకే, 1, 2, 3 టాప్ 3 గుర్తుపెట్టుకోండి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఓకే, జయశంకర్, భూపాలపల్లి, MBJ. అలాగే మీకు వచ్చేసరికి ఏది లోయెస్ట్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ లోయెస్ట్కి వచ్చేసరికి కరీంనగర్, గద్వాల, హన్మకొండ. కరీంనగర్, గద్వాల, హన్మకొండ, KGH. ఇది లాస్ట్ టైం మొన్న చెప్పిన వేరే క్లాస్లో. సో కరీంనగర్ ఓన్లీ 2.29% ఉన్నాయి అడవి కరీంనగర్ మొత్తం చూస్తే. నెక్స్ట్ గద్వాల 2.32, 2% మాత్రమే ఉంది అడవుల శాతం గద్వాల డిస్టిక్ మొత్తం చూసినట్లయితే. నెక్స్ట్ హన్మకొండ 3.4. ఓకే, రాష్ట్రంలో 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. ఓకే, రక్షిత అడవులు ఉంటారు కదా, అది 2 ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి. 48A, నెక్స్ట్ ఏది 51A. ఓకే, 48A అండ్ స్టేట్ టు ఎండవేర్ అంటే రాష్ట్రం కృషి చేయాలని ఎగ్జాక్ట్ వర్డ్ తెలుగులో. స్టేట్ టు ఎండవేర్ ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ఎన్విరాన్మెంట్ అండ్ టు సేఫ్ గార్డ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. ఇది ఆర్టికల్ 48A.
నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు ప్రొటెక్ట్ అండ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి 51A. ఈ రెండు మీకు మెయిన్స్లో పెడితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏ అడవులు ఉన్నాయో కూడా గుర్తుపెట్టుకోండి, జస్ట్ నాలెడ్జ్ కోసం. ఓపెన్ ఫారెస్ట్ మొత్తం 44% ఉంది. మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ సెకండ్ హైయెస్ట్ 37%. స్క్రబ్స్ 11.8%. వెరీ డెన్స్ ఫారెస్ట్ 6.7%. ఓకే, దిస్ ఈజ్ ద మెయిన్. ఇది చాలా ఇంపార్టెంట్, వన మహోత్సవం. ఓకే, సో ఇందులోకి వెళ్ళి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది గాయస్ ఖచ్చితంగా. తెలంగాణలో టీఆర్ అంటే షార్ట్గా టైగర్ రిజర్వ్, అదంతా రాయొద్దని చెప్పి చేసిన వైల్డ్ లైఫ్ శాంక్చురీ. వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే మీకు తెలుసు కదా, వన్యప్రాణుల అభయారణ్యం, అదనమాట. సో నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మీకు వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఫస్ట్ మీకు ఇది గుర్తుపెట్టుకోండి, అమరాబాద్ పెద్దది. ఓకే, దేశంలోనే ఇండియాలో 6th లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇది. ఓకే, ఇది వచ్చేసి మనకు లొకేషన్ నల్గొండ నాగార్జున కొండ కాదు, ఎన్కే మీన్స్ నాగర్ కర్నూల్. ఓకే, అచ్చంపేట ఆ రేంజ్, నల్లమల్ల రేంజ్. ఓకే, అదొకటి ఫస్ట్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక కవ్వాల్కి వద్దాం. కవ్వాలు మంచిర్యాల నిర్మల్ మధ్యలో ఉంటుంది. 892 స్క్వేర్ కిలోమీటర్స్, 892 చదరపు కిలోమీటర్. కవ్వాల్కి సంబంధించి ఒకటి గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్రలోని తడోబా అంధేరి టైగర్ రిజర్వ్ ఉంది కదా, దాంతో లింక్ ఉంటుంది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి ఉంది కదా, దాంతో కూడా లింక్ ఉంటుంది. సో మీకు ఆంధ్రప్రదేశ్ తెలుసు కదా మ్యాప్, ఇట్లా జంక్షన్. నెక్స్ట్ తెలంగాణ మ్యాప్ ఇట్లా. ఓకే, మీకు ఈ తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ ఏరియా ఉంది కదా, అట్లా మ్యాప్ గుర్తుపెట్టుకోండి. సో అది తెలుస్తుంది. ప్రాణహిత, నెక్స్ట్ ప్రాణహిత వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సారీ ప్రాణహిత వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ మంచిర్యాల ఉంది, 136 స్క్వేర్ కిలోమీటర్స్. నెక్స్ట్ శివారం. ఓకే, ఇది కూడా వైల్డ్ లైఫ్ శాంక్చురీయే, మంచిర్యాల పెద్దపల్లి మధ్యలో ఉంటుంది. ఇట్లా అండ్ అంటే 2 డిస్ట్రిక్ట్ల మధ్యలో అనమాట. ఏటూరు నాగారం ములుగులో ఉంది, 803. ఇది 29, జస్ట్ ఇది 803. ఇవేం అడగడు, జస్ట్ మీకు అవుట్లైన్, మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా. పాకాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వస్తే మీకు పాకాల్లో మీకు మహబూబాబాద్ వరంగల్ మధ్యన ఉంటుంది, 860. ఓకే, స్క్వేర్ కిలోమీటర్స్ మహబూబాబాద్ ఇది. ఓకే, కిన్నెరసాని భద్రాద్రి కొత్తగూడెం మీకు తెలుసు, 635. మంజీరా ఉంటుంది కదా సంగారెడ్డిలో. ఓకే, మంజీరా డ్యామ్, మంజీరా నది. ఓకే, అదొకటి సంగారెడ్డి. నెక్స్ట్ పోచారం మెదక్ కామారెడ్డి మధ్యలో ఉంటుంది, 129. ఓకే, మీకు నేషనల్ పార్క్స్ చాలా ఇంపార్టెంట్. కేబీఆర్ నేషనల్ పార్క్ తెలుసు కదా. ఓకే, కాసు బ్రహ్మానందరెడ్డి హైదరాబాద్లో ఉంటుంది. మృగవాణి రంగారెడ్డిలో ఉంటుంది. ఓకే, మీకు చిలుకూరు సైడ్ పోతుంటే తెలుస్తుంది, మేదీపట్నం దాటినాక. నెక్స్ట్ మహావీర్ హరిణ వనస్థలి ఎన్పి అంటే నేషనల్ పార్క్, ఇది రంగారెడ్డిలోనే ఉంటుంది, ఇక్కడ వనస్థలపురం దగ్గర. నెక్స్ట్ ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలంగాణలో ములుగులో ఉంది. ఈ ములుగు అంటే నాట్ ద డిస్ట్రిక్ట్. ఓకే, ఇట్ ఈస్ లొకేషన్ ఇన్ సిద్దిపేట డిస్ట్రిక్ట్లో ములుగు అనే దాంట్లో ఉన్నదన్నమాట. ములుగు అంటే మనం ములుగు డిస్ట్రిక్ట్ కాదు. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇందులోకి వెళ్ళి చాలాసార్లు పీవైకి బిట్లు పడ్డాయి, ఇది కూడా పడ్డది నేషనల్ పార్క్. ఇది అడగలే కానీ. ఓకే, అమరాబాద్ కవ్వాలు ఏ డిస్ట్రిక్ట్లలో ఉన్నాయని చెప్పేసి జతపరచులు అడిగింది. సో ఫోకస్